కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ సాయంకాలం వేళ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ సాయంకాలం మందు మనము బైబిల్ స్టడీలో చేరి వచ్చి ఉన్నాము కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచన భాగం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతాము. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యాని పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ప్రభువా నైనా ఈ సాయంకాలం మందు చదివినటువంటి వచనాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వచనం యొక్క అర్థాన్ని మేము గ్రహించడానికి ఈ మాట ద్వారా మీరు మాతోటి మాట్లాడమని, మీ యొక్క ఆలోచనలు, మీ తలంపులు మాకు నేను వాక్యం ద్వారా రూఢీపరచమని కోరుతూ ఉన్నాను. ఈ దినం చేరవచ్చినటువంటి బిడ్డలందరూ కూడా ఈ వాక్యం చేత దీవించబడినట్లుగా, ప్రశ్నింపబడినట్లుగా నేను యేసే ప్రభువా మీ కృప చూపమని కోరుతూ ఉన్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ ఉన్నాను. అంధకార సంబంధించి యొక్క శక్తులను యేసు నామములో బంధించమని కోరుతూ ఉన్నాను. నీ వాక్యము మా హృదయంలోనికి నేను యేసే ప్రభువు చొచ్చుకుని పోవునట్లుగా నేను అపవాది యొక్క ఆటంకాలన్నింటినీ బంధించమని కోరుతూ ఉన్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదివినటువంటి వచన భాగము దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ యొక్క చదివినటువంటి వచన భాగంలో మొదట విషయాన్ని మనం ఏం చూస్తున్నామంటే, ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారు సమకూడి జరిగేటువంటి విషయంలో ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి అంటే, మనకి ఇక్కడ ఏం కనిపిస్తూ ఉన్నాయి అంటే, ఆయనను ప్రేమించే వాళ్ళు, రెండోది ఆయన పిలిచినటువంటి వారు. ఆయనను ప్రేమించేటువంటి వాళ్ళు, ఆయన పిలిచినటువంటి వారు. ఈ రెండు తేడాలు మనం గమనించాలి. అంటే ఆయనను ప్రేమించినటువంటి వాడు వేరు, ఆయన పిలిచినటువంటి వాడు వేరు అంటే వేరు కాదు. కానీ మన యొక్క అవగాహనలో తేడాలు ఉండకూడదు. తేడా లేకుండా మనం ఆలోచించగలిగితే బాగుంటుంది అన్నమాట. కాబట్టి మొదట మనకి ఇక్కడ సమస్తము సమకూడి జరిగేటువంటి వారికి, సమస్తము సమకూడి జరగవలసినటువంటి వారికి ఏముండాలి అంటే పిలుపు ఉండాలి. దేవుడు పిలిచినటువంటి స్థితి ఉండాలి. పిలుపు అనగానే ఒక పాస్టర్ పని అనుకోబాకండి. పిలుపు అనగానే సేవా పరిచర్య ఒక్కటే కాదు, చాలా రకాలైన పిలుపులు మనం కలిగి ఉంటాం. దేవుడు మనల్ని ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి మనలను పిలుస్తాడు. ఒక వచనాన్ని మనం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, పరిశుద్ధ పిలుపుతోటి మనలను పిలిచెను అనే మాట చూస్తా ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి యొక్క పిలుపు మనందరము పొందుకున్నటువంటి పిలుపే. పరిశుద్ధమైనటువంటి పిలుపు, ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనకు రక్షణ దయచేసి ఉన్నారు. ఆ రక్షణ పొందుకున్నటువంటి వారందరూ ఆ పిలుపును స్వీకరించారు అని మనం మొదటిగా అర్థం చేసుకుంటా ఉన్నాం. పిలుపు అనేటువంటి విషయంలో ప్రభు మనల్ని పిలిచినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి క్రమంలో
మొదటిది రక్షణ ద్వారా, మారు మనసు పాపక్షమాపణ ద్వారా ఆయన మనలను పిలిచారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచన భాగాన్ని గమనించినప్పుడు అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆయన రక్షించాడు మనలను, పాపాలు క్షమించి ఆయన రక్షణను మనకు దయచేసినటువంటి పిలుపు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయము ఏంటి అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆయన దేవుడు పిలిచినటువంటి పిలుపు అనేటువంటిది మనం కలిగి ఉన్నాం. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో చేరి ఉంటారో, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే ప్రభువు యొక్క మాటలు వింటారో, బాప్తిసం పొందుతారో, పాపక్షమాపణ పొందుతారో, వాళ్ళు దేవుని యొక్క పిలుపుని అంగీకరించారు అని అర్థం. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభు వారి యొక్క పిలుపుని వాళ్ళు ఏం చేశారు? అంగీకరించారు అని అర్థం. ఇంకా రక్షింపబడినటువంటి వాళ్ళు ప్రభు యొక్క పిలుపుని వాళ్ళు ఏం చేయలేదు, ఇంకా ఏం చేయలేదమ్మా? అంగీకరించలేదు. ప్రభు వాళ్ళను పిలుస్తున్నాడు, దినమంతా చేతులు చాపి కనిపెట్టి ఉన్నాడు నీకై. కాబట్టి దినమంతా చేతులు చాపి ఆయన నా దగ్గరికి రండి అని పిలుస్తా ఉన్నాడు. ఆయన పిలుపునిచ్చాడు, కానీ కొంతమంది ఆ పిలుపుని ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? త్రోసివేస్తూ ఉన్నారు. తర్వాత రెండవది ఏంటంటే, మొదటిది మనం ఏం చూస్తా ఉన్నాం? పిలుపు అనేటువంటి దాన్ని చూస్తా ఉన్నాం. రెండోది ఆయన యొక్క సంకల్పము, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి. దేవుని పిలుపులో రెండవ విషయం ఏం కనిపిస్తుంది మనకి? సంకల్పం. మనల్ని పిలవటానికి దేవునికి ఒక సంకల్పం ఉన్నది. ఏంటి ఆ సంకల్పం? కాబట్టి ప్రియులరా, ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఒక ప్లాన్ ఉందన్నమాట. మనందరి గురించి ఒక ప్లాన్ ఉందన్నమాట. ఏంది మన గురించిన ప్లాన్? ఏంటి? దేవుని యొక్క చిత్తం ఏంటి? నా జీవితాన్ని గురించి దేవుని యొక్క చిత్తం ఏంటి అని ఆలోచిస్తే మనకి ఒక విషయం దగ్గర తృప్తి కలుగుతుంది. జీవితంలో మీరందరూ ఒక పని చేసినప్పుడు మీకు మనసు చాలా నెమ్మదిగాను సంతోషంగాను, ఓకే నేను ఈ పని చేయడం వల్ల నాకు చాలా సంతోషం అనిపించింది అని అనిపించే కొన్ని పనులు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి అవి? ప్రార్థన చేసినప్పుడు, తర్వాత దేవుడు మనతోటి మాట్లాడినప్పుడు, ఇంకా దేవుని పనిలో మనం నిమగ్నమైనప్పుడు, ఇంకా ఈ విషయాల్లో మనకు ఒక క్లారిటీ రావాలా. ఏంటి ఆ క్లారిటీ అంటే, నాకు పాటలు పాడే తలాంతు దేవుడు ఇవ్వాల. నాకు మా నాన్నగారికి దాదాపు 120 పాటలు ఆయన రాసి అవి పాడాడు. మనం పుస్తకం చేసాము. ఇప్పుడు సంఘంలో ఆ కీర్తనలు మనం పాడుతున్నాము. ఆ కీర్తనల వెనుక దేవుని యొక్క కృప దాగి ఉంది. దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అంటే దేవుడు నాన్నగారికి ఇచ్చినటువంటి కృప, పాటలు రచించి పాటలు పాడి వాటి ద్వారా దేవుని నామాన్ని మహిమపరచటం. రెండవది వాక్యాన్ని బోధించటం. వాక్యాన్ని బోధించి ఆ వాక్యం ద్వారా కుటుంబాలకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా వాక్యాన్ని బోధించటం. తర్వాత ఇలాగా కొన్ని పనులు చేసినప్పుడు మనసుకి చాలా సంతోషం, నెమ్మది, ఆనందం కలుగుతుంది. అవన్నీ ఏంటంటే దేవుడు నిన్ను గురించి ఆయన పెట్టినటువంటి ప్రణాళిక. దేవుని యొక్క సంకల్పాన్ని మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో, దేవుని యొక్క సంకల్పం అనేది ఎప్పుడైతే మన జీవితంలో మనం చేస్తూ ఉంటామో, అప్పుడు మన హృదయం ఎంతో సంతోషిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క సంకల్పం ఆ దినం ఆ సమయంలో నెరవేరింది కనుక నీకు సంతోషం కలుగుతుంది అన్నమాట. చర్చిలో కొన్ని పనులు మీకు అప్పగిచ్చారండి.
ఆ పనులు మీరు చేయాల్సిన వారై ఉన్నారు, కానీ మీరు చేయట్లేదు. ఉదాహరణగా చెప్తున్నాను, గమనించండి. ఆ పని నీకు చేద్దామని అనిపించట్లా, చేయాలి, నీకు బాధ్యత అప్పగిచ్చారు, కానీ చేయబుద్ధి కావట్లా. ఎలా చేస్తున్నావు ఆ పని అంటే బలవంతంగా చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు? బలవంతంగా చేస్తున్నావు. కానీ దేవుడి కొరకు, దేవుడు నీ కొరకు ఒక సంకల్పాన్ని, ఒక ప్లాన్ని, ఒక ప్రణాళికను ఒకటి ఉంచాడు. దేవుడు నీకు ఒక ప్రణాళికను ఉంచాడు. ఆ ప్రణాళికను కూర్చున్నటువంటి పనిని నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీ హృదయం ఎంతో ఉల్లసిస్తుంది, సంతోషిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను వాక్యంలో ఏం చెప్తున్నానంటే, దేవుణ్ణి ప్రేమించినటువంటి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి, ఇది మనం గమనించాలి. ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో, ఇన్ని సంవత్సరాలుగా మనము క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి, ఇన్ని సంవత్సరాల నుంచి మనము ఏ ఏ పనులైతే ప్రభు కోసం చేస్తున్నామో, ఏ ఏ విషయాలను మనం సంఘంలో చేస్తూ ఉన్నామో, ఇవన్నీ ఓకే కాదనట్లేదు. కానీ వీటిలో ఒక పని చేసినప్పుడు నీ హృదయం ఎంతో సంతోషిస్తుంది అన్నమాట. అది దేవుని యొక్క సంకల్పం. అదేం చెప్పండి? దేవుని యొక్క సంకల్పం. కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, కానీ ఎక్కువ ప్రభు పనిలో ఒక విషయంలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అర్థమైందా? అది ప్రార్థన చేయటం కావచ్చు, మ్యూజిక్ ప్లే చేయటం కావచ్చు, వాకింగ్ చెప్పటం కావచ్చు, ఏదైనా చిన్న చిన్న పనులే కావచ్చు. ఏదైనా ఒక పని చేసినప్పుడు చాలా తృప్తి కలుగుతుంది వాళ్ళకి. అది దేవుని యొక్క సంకల్పం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం వాక్యంలో చూసినప్పుడు ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి, ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు మీ జీవితం కొరకు దేవుడు ఇచ్చినటువంటి దేవుని యొక్క సంకల్పం ఏంటో మీరు గమనించారా? దేవుని ద్వారా మనం పిలువబడ్డాం, దేవుని యొక్క పిలుపు మనకుంది, అందుకే మనం రక్షింపబడ్డాం, అందుకే మనం మారుమనసు పొందగలిగాం, అందుకే మనం క్రీస్తు ప్రభు వారి యొక్క సన్నిధిలో మనం చేరి రాగలుగుతున్నాం. అది ఓకే కాదనట్లేదు. కానీ దేవుడు నిన్ను ఏ పర్పస్ కోసం పిలిచాడు అనేది గమనించావా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి కింద మనం ఆ వచనం కూడా చదవచ్చు, 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ముందుగా నిర్ణయించెను. ఒక్కొక్క పనికి దేవుడు నిర్ణయించాడు. నేను వాక్యం బోధించినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. దేవుడు నన్ను బోధించడానికి నిర్ణయించాడు. ప్రార్థన చేసినప్పుడు కూడా చాలా సంతోషం కలుగుతుంది. దేవుడు నాకు ప్రార్థన చేయటానికి, దేవుడు ప్రార్థన చేయటం అనేటువంటి ఒక సంకల్పం ఉందన్నమాట. వాక్యాన్ని బోధించడం అనే ఒక సంకల్పం దేవుడు నాకు, నా ఎడల కలిగి ఉన్నాడు. మీ ఎడల కూడా దేవునికి ఒక సంకల్పం తప్పకుండా ఉంటుంది. మొదట మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభువా, నా గురించి నీ ప్రణాళిక ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. నేను తర్వాత వచ్చినప్పుడు అది కూడా చెప్తా. దేవుని యొక్క సంకల్పాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతాం అనే విషయాన్ని కూడా నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచన భాగంలో ఒక మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచన భాగం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ మాటలో మనకేం కనిపిస్తుందంటే, సత్క్రియలు అనేటువంటి ఒక మాట మనం గమనిస్తా ఉన్నాం. అంటే దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, నీ జీవితం యొక్క గురి గమ్యం, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి అంటే చాలా మందికి తెలియదు. చాలా మందికి వాళ్ళ యొక్క ప్రణాళిక, అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, దేవుడు నాకెందుకు రక్షణ దయచేశాడు, నేను ఎందుకు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాను,
నేనెందుకు బాప్తిసం పొందాను, నేనెందుకు సంఘానికి వస్తున్నాను, దేవుడు నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగం చేసుకుంటా ఉన్నాను, దేవుడు నాకు ఒక పని ఇచ్చాడు, ఆ పని చేసుకుంటా ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రార్థనకి వెళ్తా వస్తా, నా పని నేను చేసుకుంటా ఉన్నాను, ఇంతేనా? ఇంతకు మించి నా కొరకు ఏదన్నా ఉంటుందా అంటే తప్పకుండా ప్రతి క్రైస్తవుడికి, విశ్వాసికి తప్పకుండా ఒక ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక ఒకటి గ్యారంటీగా ఉంటుంది. దాన్ని ఒక కోర్సు పద్ధతిలో కూడా నేను నేర్చుకున్నా. ద పర్పస్ గివెన్ లైఫ్ అని ఒకటి ఉంది. అంటే ఈ జీవితం యొక్క గురి ఏంటి, ఈ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, ఒక క్రైస్తవుడిగా నా యొక్క ఉద్దేశం ఏంటి అనేది నేను తెలుసుకోవాలి. నా ఉద్దేశం ఏంటో నాకు తెలియనప్పుడు నేను ఆ గురి గమ్యం లేనటువంటి ఒక విశ్వాసిగా ఉంటా. చర్చికి వస్తున్నాను పోతున్నాను, దేవుడు నన్ను అలా ఉంచాడు అని అనుకుంటా ఉంటా. కాదు, తప్పకుండా నీ గురించి ఒక ప్రత్యేకత దేవునికి ఉంది. ఏంటో ఆ ప్రత్యేకత అనేది మనం తెలుసుకోవాలి. ఆ ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకోవాలంటే దానికి మొదటి మెట్టు ఏంటంటే సత్క్రియలు చేయటం. ఏం చెప్పండి? సత్క్రియలు చేయటం. సత్క్రియలు మనం చేస్తూ ఉండగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, మన జీవితం గురించి దేవుని యొక్క సంకల్పం ఏంటి అనేది ఒకటి నెక్స్ట్ స్టెప్ మనకి, రెండవ మెట్టు మనకి కనిపిస్తుంది అనమాట. ఆ సత్క్రియలు అనేటువంటిదే మనం చేయకుండా మనకి మన యొక్క దేవుని చిత్తం ఏంటి అనేది మనకి తెలియదు అనమాట. తర్వాత మనం మూడో విషయం ఏం చూడబోతున్నామంటే బైబిల్లో దేవుడు పిలిచినటువంటి వారిని చూద్దాం. ఇప్పుడు దేవుడు నన్ను పిలిచినటువంటి పిలుపు, ఆయన యొక్క సంకల్పం ఏంటి అనేది నాకు తెలియాలి అంటే బైబిల్లో ప్రభువు పిలిచినటువంటి వారిని ఎవరినన్నా గమనిస్తే కదా మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి బైబిల్లో ఒక నలుగురిని మనం చూద్దాం. సమయం మనకు కొద్దిగా ఉంది కాబట్టి, బైబిల్ స్టడీలో కొద్దిగా ఉంటుంది కాబట్టి ఒక నలుగురి గురించి మాత్రమే మనం చూద్దాం. ఓకేనా? మొదటి వ్యక్తి యోసేపును తీసుకుందాం. మొదటి వ్యక్తి ఏం చెప్పండి? యోసేపును తీసుకుందాం. యోసేపుకి దేవుడు ఇచ్చినటువంటి దేవుని యొక్క మరి ప్రణాళిక, లేకపోతే వాక్య ప్రకారం దేవుని యొక్క సంకల్పం ఏంటి, యోసేపు జీవితంలో దేవుని యొక్క సంకల్పం ఏంటి అంటే, యోసేపు ఐగుప్తు దేశంలో ఒక బానిస కదా. ఐగుప్తు దేశంలో యోసేపు పరిస్థితి ఏం చెప్పండి? బానిస. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక తలాంతు ద్వారా అక్కడ ఏం చేస్తాడు? కార్యాన్ని జరిగిస్తాడనమాట దేవుడు. ఇప్పుడు యోసేపుకు దేవుడు ఇచ్చిన తలాంతు ఏంటి? కలలకు భావాన్ని చెప్పడం. కాబట్టి ఇప్పుడు అక్కడ దేవుడు తన యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి, దేవుని యొక్క పనిని మరి యోసేపు యొక్క జీవితంలో దేవుడు తన యొక్క ప్రణాళికను, దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళికను మరి నెరవేర్చడానికి, ప్రణాళిక ఏంటో తెలియజేయటం కోసం దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ తలాంతుని వాడుకొని అక్కడ యోసేపుని పైకి తీసుకురావాలి. యోసేపుని బయటికి కాదు, పైకి తీసుకురావాలి. అది దేవుని యొక్క ప్లాన్ అన్నమాట. కాబట్టి ఈ ప్లాన్ ప్రకారంగా ఫరోకి ఏమొచ్చింది? కళలు వచ్చినాయి. ఆ కళల యొక్క భావాన్ని వాళ్ళ దగ్గర ఉండేటువంటి వాళ్ళు శకును గాంట కానీ, లేకపోతే కళలకు వాళ్ళ అర్థాలు చెప్పే వాళ్ళ వల్ల కూడా కాలేదు. దానికి సమాధానం ఎవరు చెప్తే అది నెరవేరింది? యోసేపు చెప్తేనే. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి యోసేపు గురించి ఒక ప్రణాళిక ఉన్నది, ఒక సంకల్పం ఉన్నది. ఆ సంకల్పం అనేటువంటి దాన్ని బయటికి తేవటం కోసం దేవుడు ఏం చేస్తాడు? ఒక తలాంతునిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, నీ జీవితం గురించి దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి అన్నప్పుడు మనం ఫస్ట్ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నాకు ఏమి తలాంతు ఇచ్చాడు అనేది గమనించాలి. దేవుడు నాకు ఏం తలాంతు ఇచ్చాడో నేను గమనించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ తలాంతుని ఉపయోగించుకొని ఆయన ఏం చేస్తాడు? తన యొక్క కార్యాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడనమాట. అంటే తన యొక్క సంకల్పాన్ని పూర్తి చేస్తాడనమాట. కాబట్టి ఇప్పుడు యోసేపుకి దేవుడు ఇచ్చినటువంటి తలాంతు కళలకు భావాలు చెప్పటం. ఆ కళలకు భావాలు చెప్పేటువంటి ఒక్క కృప మాత్రమే కాదు. అమ్మా వినండి, నేను ముందు ఏం చెప్పాను?
ఈ యొక్క దేవుని యొక్క సంకల్పం అనేది మన జీవితంలో ఏంటో తెలియాలంటే మనకేముండాలా? సత్క్రియలను మనం చేస్తూ ఉండాలి. అర్థమైందా? కాబట్టి యోసేపు జీవితంలో సత్క్రియలు అనేటువంటివి ముందు కనిపించినాయి. అంటే కళలకు భావం చెప్పడం అనేది తర్వాత జరిగిన విషయం. ముందేం జరిగిందంటే సత్క్రియలను ఫాలో అయ్యాడు అనమాట. ఏమేమి సత్క్రియలు ఫాలో అయ్యాడు? బానిస అన్న విషయం తెలిసినా కానీ దేవునికి తప్పితే నేను ఇంకెవ్వరికి దండం పెట్టను, ఇంకా వేరే దేవతలు నేను పూజించను. అక్కడ ఉన్నటువంటి మరి ఆ ఫరో వాళ్ళ దేవతలను పూజించాల్సినటువంటి టైంలో కూడా పూజించలేదు. ఎప్పుడంటే బానిసగా ఉన్నప్పుడు సహితం. అదనమాట. కొన్ని సత్క్రియలు అనేటువంటివి మనం చేస్తూ ఉండాలి. మనం సత్క్రియలు చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని దృష్టిస్తాడు. ఇంకెవరిని తీసుకుందాం? నోవహుని తీసుకుందాం. ఈ పాయింట్లో నోవహుని తీసుకున్నప్పుడు దేవుడు నోవహుతో ఏం చెప్పాడు? ఈ భూలోకంలో ఉండేటువంటి వాళ్ళందరిలోకెల్లా నీ ఒక్కడవే నీతిమంతుడుగా కనిపించావు. నీతిమంతుడిగా నోవహు ఒక్కడే ఎందుకు కనిపించాడు? ఎందుకంటే నీతి క్రియలు చేస్తున్నాడు గనక, సత్క్రియలు చేస్తున్నాడు గనక. కొర్నేలి దగ్గరికి పోదాం. కొర్నేలితో ఏమన్నాడు? నీ యొక్క ధర్మ కార్యాలు దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపకార్థంగా చేరినవి అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం మొదట గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం ఏంటి అనేది మనకు తెలియాలి అంటే మొదట మనం ఏం చేయాలా? మనం సత్క్రియలను చేయాలి. సత్క్రియలు చేయకుండా దేవుని యొక్క దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక మనకి కనిపించదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని యొక్క సంకల్పం అనేటువంటిది మనకు కనిపించడం కోసం మొదటి మెట్టు ఏంటంటే సత్క్రియలను మనం చేయాలా. అవి చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సంకల్పం అనేది బయటపడుతుంది. ఆ దేవుని యొక్క సంకల్పంలో మనం మొదటిగా ఒక వ్యక్తిని యోసేపుని తీసుకున్నాము. యోసేపుకి కలల భావం అనేటువంటి చెప్పటం వలన ఆ ఐగుప్తు దేశంలో ఎవరు కూడా రాజుకు వచ్చినటువంటి కళల యొక్క భావం చెప్పలేకపోయినప్పుడు మరి పోతీఫరు ద్వారా, పానదాయక అధిపతి ద్వారా ఆ విషయాన్ని రాజుకు తెలియటం, ఫరోకు తెలియటం. ఫరో వెంటనే చెరసాలలో ఉన్నటువంటి యోసేపును బయటకు తీసుకొని రావటం, తీసుకుని వచ్చిన తర్వాత కళలకు భావం చెప్పటమే కాదు, దాని వలన ఆ కళల భావం చెప్పినప్పుడు రాజుకి అది నిజమని నమ్మకం కలగటం, వెంటనే యోసేపుకు వివాహం అవ్వటం. ఆ తర్వాత నీ పేరు ఇక నుంచి యోసేపు కాదు, నీ పేరు జప్నత్నెహు అనేటువంటి పేరు ఆయనకి పెట్టబడటం. రాజు లాంటి వాడివే నువ్వు, రాజు కంటే కొద్దిగా చిన్నవాడివి అనేటువంటి పరిస్థితి రావడం. చూసారా ఈ పరిస్థితులన్నీ? ఇవన్నీ జరిగిన తర్వాత కూడా దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ప్రణాళిక, తన యొక్క సహోదరులు, తన యొక్క కుటుంబం అనేటువంటిది కరువులో ఉండేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ యోసేపు వాళ్ళని ఆదుకోవలసినటువంటి వాడు. చూసారా దేవుని యొక్క ప్రణాళిక అనేటువంటిది ఇంత గంభీరంగా ఉంది. ఒక్క రోజు కోసమో, ఒక్క రాత్రి కోసమో, ఒక నెల కోసమో, లేకపోతే ఏదో ఒక పరిస్థితి కాదు, ఒక జీవితం కోసమే ఇక్కడ ప్రణాళిక కనిపిస్తా ఉంది. రెండవ వ్యక్తిని చూద్దామా? మోషేని చూద్దాం. మోషేని చూసినప్పుడు మోషేకి కాలింగ్ ఉంది, దేవుని యొక్క పిలుపు ఉందన్నమాట. మండుచున్న పొద దగ్గర అక్కడ దేవుడు మోషేని పిలిచాడు. మోషే రా, నేను నిన్ను ఐగుప్తుకు పంపిస్తాను. ఐగుప్తులో ఉన్న ప్రజల యొక్క ఘోష నేను, వాళ్ళ యొక్క మొర నేను విన్నాను. అవి చాలా భయంకరంగా ఉన్నాయి. నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వాళ్ళని విడుదల చేసుకొని రావాలా అని చెప్పేసి దేవుని యొక్క ప్రణాళిక, ఇశ్రాయేలీల యొక్క విమోచన అనేటువంటిది ఒక వ్యక్తి మీద దేవుడు పెట్టాడు, మోషే మీద పెట్టాడు. దేవుని యొక్క ప్రణాళిక కలిగినటువంటి వాడయ్యాడు. కాబట్టి ఆ ప్రణాళిక నెరవేర్పు కోసం దేవుడు గొప్ప గొప్ప కార్యాలను మోషే ద్వారా జరిగించాడు. అర్థమైందా? మోషే ద్వారా జరిగించాడు. మోషేని మనం ఇలా ఆలోచిస్తాం, అంటే ఇలా ఆలోచించకూడదు అని చెప్తున్నాను. ఎలా అంటే మోషే గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, ఆడేదో వింత కనిపించింది. అటు వెళ్ళిన దాకా మోషే పాపం చేసుకుంటా, భూలోక జీవితం ఎట్టుందో అట్నే జరుపుకుంటా, అరే అక్కడేదో వింత కనిపిస్తుంది, అటు పోయి చూద్దామే అని అనుకోలే. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మోషే ఆ ప్రాంతానికి అంతకుముందు చాలాసార్లు పోయాడు.
కానీ అక్కడ ఆ మండుతున్నటువంటి పొద కనిపించలా. మండుతున్నటువంటి పొద మోషేకి ఎప్పుడు కనిపించింది? తన యొక్క సత్క్రియలు, సత్ప్రవర్తన, భక్తి జీవితం, ఇవన్నీ ముందు దేవుడు ఇవన్నీ గమనించాడు, ఇవన్నీ దేవుడు చూశాడు. చూసి అప్పుడు మాత్రమే దేవుడు ఏం చేశాడంటే తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ప్రణాళికను మోషేకు చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలీల యొక్క విమోచన అనేటువంటి సంకల్పం, దేవుని యొక్క సంకల్పం, ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నటువంటి నా ప్రజలను విడిపించటానికి నేను ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి అనేటువంటి దేవుని యొక్క ప్రణాళిక అయితే, ఆ యొక్క సంకల్పానికి మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. అమ్మ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి కూడా మీరు గమనించాలి. ఏంటంటే దేవుని యొక్క సంకల్పం, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అంటే ఆ వ్యక్తే, ఇంక వేరే వ్యక్తి కాదు. ప్రభు ఇది నా వల్ల కాదులే, ఇది నాకు చాలా కఠినమైన విషయం, ఇంకెవరు ఎందుకు ఇంతమంది లేరా ఈ భూలోకంలో అంటే, సర్లే ఓకే నువ్వు లైట్ తీసుకుని నేను ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటాను దేవుడు అనడు. దేవుడు ఒకరిని పట్టుకున్నాడంటే, ఒక వ్యక్తికి ఒక సంకల్పాన్ని దేవుడు సెట్ చేశాడు అంటే, ఆయన అనుకున్నాడు అంటే ఆ నోటి మాంద్యమైనా ఉండని, నువ్వు బానిసత్వంలో ఉండు, ఏమైనా కానీ నీ ద్వారానే దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. నీ ద్వారానే దేవుడు ఎవరికి సంకల్పించాడో, ఎవరిని తన యొక్క సంకల్పంలో ఉంచాడో వారినే అంతకు మించి వేరే చాయిస్ లేదనమాట. సర్లే మోషే నీకు నోటి మాంద్యం ఉందంటున్నావు కదా, నువ్వు అసలే అక్కడి నుంచి పారిపోయి వచ్చినాడు కదా, ఇంక నువ్వు అక్కడికే వెళ్తావులే, నేను ఇంకెవరు సెలెక్ట్ చేసుకుంటానులే అనలేదు దేవుడు. అప్పటికి కొన్ని ఎక్స్క్యూజెస్ మాట్లాడాడు మోషే. అయ్యా నా వల్ల కాదయ్యా, నాకు ఇలా సమస్య ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి చెప్పాడు. అయినా కానీ దేవుడు బలపరుచుకుంటా ముందుకు తీసుకెళ్ళాడే కానీ ఇంకొక చాయిస్, ఆల్టర్నేటివ్ డెసిషన్ అనేది ఏమీ లేదనమాట. కాబట్టి ఆ విషయాన్ని మనము గమనించాలి. మూడో వ్యక్తిని దావీదుని మనం చూద్దాం. దావీదుని దేవుడు ఏం చేశాడంటే యూదులకు, ఇశ్రాయేలీలకు నువ్వే రాజువి అని ఆయన అభిషేకించాడు. ఎప్పుడు అభిషేకించాడు? రాజు ఉండంగానే అభిషేకించాడు. అర్థమైందా? రాజు ఉండంగానే అభిషేకించాడు. ఒక రాజు ఆల్రెడీ ఏలుబడిలో ఉన్నాడు. ఉన్నటువంటి రాజు దేవుని యొక్క దృష్టికి యథార్థంగా లేడు, దేవునికి ధూపం వేయట్లేదు. ఎప్పుడు అవసరమైతే ధూపం వేస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళాలి అంటే బలి చేసి దేవుని యొక్క చిత్తం అవునా కాదని తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నాడు, సొంత నిర్ణయాలు తీసేసుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ రాజు బతికుండగానే దావీదుని అభిషేకించాడు. దావీదు గురించి దేవుడు ఏం ఆలోచించాడంటే ఇశ్రాయేలీలను కాపాడాల్సినటువంటి బాధ్యత దావీదే. ఇశ్రాయేలుకి రాజు దావీదే. దావీదు తర్వాత రాజులు లేరా అంటే ఉన్నారు, కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వాడు ఎవరంటే దావీదే. ప్రభువా నా వల్ల కాదయ్యా అంటే కాదు, నీ వల్ల కాదు, నీ వల్లే అవుతుంది. దేవుడు అభిషేకించాడు కాబట్టే ఏం చేయగలిగాడు? గొల్లియాతుని ఒక్క రాతితో కింద పడేసి చంపగలిగాడు. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క సంకల్పంలో ఉన్నాడు కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. వాక్యంలో మనం చూసినప్పుడు ఏం చూస్తా ఉన్నాము? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి. మనం సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారు, దేవుని యొక్క సంకల్పంలో నుంచి పిలువబడినటువంటి వారిని మనము చూస్తా ఉన్నాము. చివరిగా పౌలుని కూడా చూద్దాం. పౌలుకి దేవుని యొక్క పిలుపు ఎక్కడ ప్రారంభమైంది? దమస్కుకి వెళ్ళేటువంటి దారిలో ఇశ్రాయేలీల్లో నుంచి క్రైస్తవులుగా మారి, యూదుల్లో నుంచి క్రైస్తవులుగా మారి, బాప్తిసం పొంది యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి అలా మారినటువంటి వాళ్ళందరినీ పౌలు కాకముందు సౌలుగా ఉన్నటువంటి ఆ పౌలు ఇళ్లలోకి వెళ్ళి, సమాజ మందిరాల్లోకి వెళ్ళి ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళని తీసుకొచ్చి చెరసాల్లో వేయటం, వీలైతే వాళ్ళు చచ్చిపోయినా అది చూసి సమ్మతిస్తూ ఉండటం, ఇలా చేస్తూ దమస్కులో ఉండేటువంటి వాళ్ళని కూడా పట్టుకోవటానికని వెళ్తా ఉన్నాడు. అప్పుడు పిలిచాడు దేవుడు, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని ప్రభువారు మాట్లాడి, ప్రభువారు ఆ రోజు ఆ క్షణంలోనే మరి సౌల్ని రక్షించాడు. ప్రియులరా, ఆ పౌలు మీద దేవునికి ఉన్నటువంటి మరి సంకల్పం ఏంటి అంటే అన్యజనులకు సువార్త ప్రకటించేటువంటి వాడు. అన్యజనులకు సువార్త ప్రకటించడానికి
యూదులకు మాత్రమే సువార్త ప్రకటించడానికి మొదట మరి పేతురు ఉన్నాడు. అయితే ఎప్పుడైతే కొర్నేలి ఇంటికి వెళ్ళాడో, కొర్నేలి ఇంటికి వెళ్ళి అక్కడ మరి వాళ్ళకి సువార్త ప్రకటించాడో, వాక్యం బోధించాడో, అప్పుడు పరిశుద్ధాత్ముడు అన్యులైనటువంటి వాళ్ళ మీద కూడా వచ్చినప్పుడు అప్పుడు అనుకున్నాడు, అరే నేను యూదులకే వాక్యాన్ని బోధిస్తున్నాను, యేసుక్రీస్తు ఓన్లీ యూదులకు మాత్రమే దేవుడు అని అనుకున్నాను. కాదు, దేవుని యొక్క ఆత్మ ఆ రోజు మేడ గది మీద మరి వాళ్ళందరూ కూడా మరి ఆత్మను పొందుకున్నారు కదా. అలాంటి ఆత్మ పూర్ణులైనటువంటి పరిస్థితి ఈ రోజు కొర్నేలి ఇంట్లో ఉండేటువంటి అన్యజనులకు కూడా కలిగిందే. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇంకా మిమ్మల్ని ఆటంకపరచడానికి అర్థమే ఉంది. కాబట్టి మీరు యేసు నామములో బాప్తిసం పొందండి అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి ప్రియులరా, మనం ఇప్పుడు గమనించినటువంటి ఈ నలుగురి యొక్క జీవితాలే కాదు, ఇంకా నేను చెప్పాలనుకుంటే చాలా మంది జీవితాల గురించి నేను చెప్పగలను. బైబిల్లో నుంచి చాలా మంది జీవితాల గురించి, దేవుని యొక్క సంకల్పం ఏంటి వాళ్ళ జీవితంలో, దేవుడు ఒక సంకల్పాన్ని సంకల్పిస్తే ఆ పని ఎవరి ద్వారా జరగాలి చెప్పండి? వాళ్ళ ద్వారానే జరగాలి. వాళ్ళ ద్వారానే. దేవుడు నిన్ను ఉత్తినే ఊరికనే రక్షించలా. నువ్వు రక్షింపబడిన తర్వాత, నువ్వు బాప్తిసం పొందిన తర్వాత, నువ్వు సంఘంలో చేర్చబడిన తర్వాత, క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో నువ్వు పాల్గొంటున్న తర్వాత నువ్వు గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? సత్క్రియలను చేస్తూ ఉండాలా. సత్క్రియలు చేస్తూ ఉంటే నీకేమి రివీల్ అవుతుంది? నీకేం విశదపరచబడుతుంది? దేవుని యొక్క సంకల్పం ఏంటో విశదపరచబడుతుంది. దేవుని యొక్క సంకల్పం తెలుసుకున్నప్పుడు నీ జీవితానికి ఒక గురి, ఒక గమ్యం అనేటువంటిది నీకు తెలిసిపోద్ది. ఓ, దేవుడు నన్ను ఫలానా పనికి పెట్టాడు, దేవుని యొక్క ప్రణాళిక ఇది, నా జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఈ విషయాల మీద ఉన్నది అని మీకు తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు మీరేం చేస్తారంటే ఆ ప్రణాళికను అనుసరించినటువంటి సేవ చేస్తారు. అర్థమవుతుందా? ఆ ప్రణాళికను అనుసరించినటువంటి సేవ చేయటం వలన ఇప్పుడు మనం చూసిన నలుగురు ఉన్నారే, ఈ నలుగురు యోసేపు, మోషే, దావీదు, అపోస్తలుడైనటువంటి పౌలు, వీళ్ళ గురించి దేవుని యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేర్చబడింది కదా. దేవుని యొక్క ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ చెడిపోకుండా అది నెరవేర్చబడింది. ఇంకొకరిని గమనిద్దామా? నీ ప్లాన్ నేను చేయనని ఒక ఆయన తప్పించుకొని పోవటానికి ప్రయత్నం చేశాడు. యోనా ఏం చేశాడు? నిన్ను నినివే పోయి నినివేలో ఉన్న వాడికి సువార్త ప్రకటించాల్సినటువంటి ఒక ప్రణాళిక, ఒక మరి ఆ సంకల్పం, దేవుని యొక్క సంకల్పం ఒకటి యోనా మీద పెడితే యోనా ఏం చేశాడంటే, అబ్బా ఇట్లాంటి చాలా చూశాను, నేను ఇప్పుడు వెళ్ళి సువార్త ప్రకటిస్తాను, ప్రభు కరిగిపోతాడు, వాళ్ళ మీదకి తీసుకొస్తానని చెప్పినటువంటి ఆ యొక్క దుర్గతి తీసుకురాకుండా మానుకుంటాడు, కాబట్టి ఇంతెందుకు అని చెప్పేసి అలా అనుకున్నాడు. తర్షీషు వెళ్ళాలని అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు యోనా మీద ఏం చేశాడు? ఒక సంకల్పాన్ని పెట్టాడు. దేవుడు ఒక మనిషి మీద ఒక సంకల్పం పెట్టాడు అంటే దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళ ద్వారానే నెరవేరుస్తాడు. అరే వీడు నా మాట వినలేదురా, వీడు తప్పిపోయాడు రా, వీడిని తీసి పక్కన పెట్టేసి ఇంకోటి పంపిద్దాం అనుకోడు దేవుడు ఒక వ్యక్తి ఎడల తాను యొక్క సంకల్పం ఏదైతే నిర్దేశించాడో, ఏదైతే అనుకున్నాడో దాన్ని ఏం చేస్తాడో చేసేస్తాడు. కాబట్టి ఇప్పుడు నేను మీకేం చెప్తున్నానంటే, మీ గురించి కూడా దేవునికి ఒక సంకల్పం ఉంది. వాళ్ళు ఎవరో వాక్యం చెప్పే వాళ్ళకు కాదు, రక్షింపబడిన ప్రతి ఒక్కరి మీద దేవునికి ఒక సంకల్పం ఉంది. ఒక సంకల్పం ఉంది అంతే. మనం ఆ సంకల్పాన్ని గుర్తెరగటానికి ముందేం చేయాలి చెప్పండి? సత్క్రియలు చేస్తూ ఉంటే దేవుడు మీకు తన యొక్క సంకల్పాన్ని బయలుపరుస్తాడు. ఆ సంకల్పం నీకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే నీకు అసలు నిజమైన సంతోషం అనేది అర్థమైందనమాట. దేవుని యొక్క సంకల్పం ఏంటి అనే విషయం నీకు తెలిస్తే అసలు నీకు చాలా ఆనందంగా ఉంటావు. నువ్వు నా పని ఇది, దేవుని యొక్క ఉద్దేశంలో నేను ఇది అనేది ఒక నీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నువ్వేం చేస్తావంటే ఇంకా ఆ సంకల్పాన్ని అనుసరించి పనిచేస్తూ ఉంటావు. ఆ దేవుని యొక్క సంకల్పం కాబట్టి ఆ సంకల్పాన్ని అనుసరించి నువ్వు పనిచేస్తావు కాబట్టి ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు? దాని ద్వారా కార్యాలు చేస్తాడు. దేని ద్వారా చేస్తాడు? దేవుని యొక్క సంకల్పాన్ని నువ్వు నెరవేరుస్తున్నప్పుడు ఆ సంకల్పాన్ని అనుసరించి దేవుడు ఏం చేస్తాడంటే నీ ద్వారా కార్యాలు చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మీరేమనుకోనంటే ఒక మాట కూడా అనాలని అనుకుంటా ఉన్నా.
మీరెందుకు యేసుక్రీస్తు దగ్గరికి కొంతమందినైనా రక్షించలేకపోయారు? ఇంతవరకు మీరు ఎందుకని ఒకళ్ళకి స్వార్థ ప్రకటించలేకపోయారు? ఎందుకని కొంతమందినైనా ప్రభు దగ్గరికి నడిపించలేకపోయారు? ఏమా, ఎందుకు నడిపించలేకపోయారు చెప్పండి, దీన్ని బట్టి చెప్పండి. ఫస్ట్, సత్క్రియలు సరిగ్గా చేయలేకపోతున్నాము. సత్క్రియలు సరిగ్గా చేయలేకపోతున్నాం కాబట్టి అసలు దేవుడు నన్ను ఉద్దేశించినటువంటి ప్రణాళిక ఏంటో, ఆయన యొక్క సంకల్పం ఏంటో ఇంతవరకు తెలుసుకోలేకపోయాము. ఇంతవరకు ఆయన యొక్క సంకల్పం ఏంటో తెలుసుకోలేకపోయాం కాబట్టి ఆయన నా ద్వారా ఏం పని చేయాలని అనుకున్నాడో, నా జీవితం ద్వారా ఏం పని చేయాలని అనుకున్నాడో అది మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఎవరిని ఇంతవరకు రక్షించలేకపోయాము. కాబట్టి మీరు దేవుని యొక్క సంకల్పం ఏంటి, మీ జీవితాన్ని గురించి దేవుని యొక్క సంకల్పం ఏంటో మీరు గమనించగలిగితే మీరు ఏం తెలుసుకోగలుగుతారు? ఆయన యొక్క చిత్తం ఏంటో తెలుసుకుంటారు. ఆ చిత్తాన్ని అనుసరించి మీరు పని చేస్తే దేవుడు ఏం చేస్తాడు? దాని ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. మీ ద్వారా అనేక మందిని ఆయన రక్షిస్తాడు. మీ ద్వారా అనేక మంది విశ్వాసాన్ని పోగు చేస్తాడు. అదనమాట. చివరిగా మనము ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సత్క్రియలు చేసి దేవుని యొక్క సంకల్పం ఏంటో గ్రహించినప్పుడు, ఆ సంకల్పాన్ని అనుసరించి నువ్వు పనిచేస్తున్నప్పుడు దేవుడు ఆ సంకల్పం దేవుడి, నిజానికి నీది కాదు, నీ గురించి దేవుడు ఏర్పాటు చేసిన పని. దేవుని యొక్క పనిని నువ్వు ఎప్పుడైతే చేస్తావో దాని ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఫలభరితమైనటువంటి పరిస్థితులను ఆయన తీసుకుని వస్తాడనమాట. ప్రభు, నా గురించి నీ సంకల్పం ఏంటి అని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు తన యొక్క సంకల్పాన్ని విశుద్ధపరుస్తాడనమాట. ఒకవేళ దేవుని యొక్క సంకల్పాన్ని నేను గ్రహించలేకపోయాను అనుకుందాం, జీవిత కాలం అంతా జరుగుతుంది, దేవుని యొక్క సంకల్పం ఏంటో నాకు తెలియదు, చర్చికి వెళ్తున్నాను, ఇలానే జరుగుతుంది. దేవుని యొక్క సంకల్పాన్ని నేను గ్రహించకపోతే నేను నా జీవితాన్ని వృధా పరుచుకున్న వాడిని అవుతాను. ఒక్క తలాంతి కలిగినటువంటి వాడిని జ్ఞాపకం తెచ్చుకోవాలి. అప్పుడు ఆ ఒక్క తలాంతి కలిగినటువంటి వాడు ఏం చేశాడు? తన తలాంతు, దేవుడు తనకిచ్చిన ఒక్కటే తలాంతు, ఆ ఒక్కటే సంకల్పం, దేవుని యొక్క ఒక్క తలాంతు అనేటువంటి సంకల్పం, దేవుని యొక్క సంకల్పాన్ని ఆ వ్యక్తి ఏం చేశాడు? భూమి దువ్వి భూమిలో పెట్టేశాడు. అంటే దేవుని యొక్క సంకల్పాన్ని వృధాపరిచాడు. కాబట్టి ప్రభు ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ ప్రణాళిక, నీ గురించినటువంటి దేవుని యొక్క సంకల్పం అనేటువంటిది నీకు తెలిసి కూడా దాన్ని నువ్వు చిన్న చూపు చూసి త్రోసివేసావా? ఎక్కడన్నా భూమిలో దాచిపెట్టావా? దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసుకొని కూడా అది ఏంటో, ఎలా చేయాలో, నాకెందుకులే అనేటువంటి ఒక సందిగ్ధతలోనికి నువ్వు వెళ్ళావా? అలా వెళ్తే నీ ద్వారా ఎప్పటికీ కూడా ఫలాలు అనేటువంటివి కనిపించవు. నీలో ఎప్పుడు ఫలాలు అనేవి కనిపించవు. కాబట్టి మీరు ఈ దినము ఈ యొక్క బైబిల్ స్టడీలో చేరువచ్చి ఉండగా ఈ విషయాలను మీరు గమనించాలి. చివరి వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. ఆ కిందే ఉంది చూడండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను. క్రైస్తవుడివి, క్రైస్తవురాలి అయ్యావు, మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, సంఘంలో చేర్చబడ్డావు, విశ్వాసి అయ్యావు అని నువ్వు చెప్తున్నావు కదా. ఇలా చెప్తున్నావు అంటే ముందు నీకేం జరిగింది చెప్పండి? మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో అంటే నువ్వు రక్షింపబడటానికి ముందుగానే దేవుడు ఏం చేశాడు? నిన్ను నిర్ణయించాడు, నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. నీ కొరకు ఒక సంకల్పాన్ని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. కాబట్టి మన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా అనేది ఆలోచించుకోవాలి. మన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదా అనేది మనం ఆలోచించుకోకపోతే మన సంకల్పం అనేది మనం నెరవేర్చలేము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ మాటలో అవన్నీ ఉన్నాయన్నమాట.
సమస్తము సమకూడి జరుగుట అనేటువంటి ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడు జరిగిందంటే, దేవుని యొక్క సంకల్పాన్ని మనం ఎరిగి ఆ సంకల్పం ప్రకారం మనం ముందుకెళ్తా ఉంటే అప్పుడు ఏమవుతుంది? ఆ దేవుని యొక్క పని కదా, ఆ దేవుని యొక్క ఆలోచన కదా, దేవుని యొక్క సంకల్పం కదా. కాబట్టి అన్ని ఏం జరుగుతూ ఉంటాయి అంటే సమస్తము సమకూడి జరుగుతాయి. మన జీవితంలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం అనేటువంటిది సమస్తము సమకూడి జరగాలి అంటే మనము దేవుని యొక్క సంకల్పాన్ని గ్రహించాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, ఈ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ బుధవారం ఈ యొక్క బైబిల్ స్టడీలో మేమందరం కూడా చేరి నీ యొక్క మాటలు ధ్యానం చేయుటకు మీరు చూపిన కృపకై వందనాలు. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదాం అనేటువంటి వాక్యాన్ని అనుసరించి మీరు మమ్మల్ని పిలిచిన మాట వాస్తవమే. మీరు మమ్మల్ని పిలిచినటువంటి క్రమంలోనే మా ఎడల మీకు ఒక సంకల్పం ఉన్నదనే విషయాన్ని కూడా తెలుసుకొని ఉన్నాం. ఆ సంకల్పం ఏంటో మాకు తెలియడం కోసం మేము ప్రభా సత్క్రియలు చేయవలసినటువంటి వారమై ఉన్నామని అర్థం చేసుకుని ఉన్నాం. ఆ సత్క్రియలను మేము జరిగించుటకు మీ కృప చూపండి. సత్క్రియలను మేము చేస్తున్న కొలది మీ యొక్క దర్శనం, మీ యొక్క సంకల్పం మాకు విశదీకరించబడుతుంది. నాయనా యేసయ్య ప్రభువా, మేము అప్పుడు నీ ప్రణాళికను అనుసరించి, నీ యొక్క చిత్తాన్ని అనుసరించి, మీ యొక్క సంకల్పాన్ని అనుసరించి మేము ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో ఆ సంకల్పాన్ని అనుసరించినటువంటి పనిని మేము చేస్తూ ఉన్నప్పుడు మీ కార్యాలు సమస్తము సమకూడి జరుగుతూ మీ యొక్క కార్యాలు జరుగుతూ ఉంటాయి. దాని ద్వారా సంఘానికి నాయన యేసయ్య ప్రభు వ్యక్తిగతంగాను క్షేమాభివృద్ధి కలుగుతూ ఉందని తెలుసుకుంటా ఉన్నాం. నాయన యేసయ్య, మీ యొక్క సంకల్పం ఏంటో మేము గ్రహించడానికి కావలసినటువంటి సత్క్రియలను మేము కొనసాగించడం కృప చూపమని కోరుతూ ఉన్నాం. ఈ దినము చేరి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యం చేత బలపరిచి ప్రభు మీరే ప్రభా నాయన యేసయ్య మమ్మల్ని ప్రభు నడిపించమని కోరుతూ ఉన్నాం. నాయన యేసయ్య ప్రభువా, ఈ దినము చేరి వచ్చినటువంటి బిడ్డలను దీవించండి. సంఘ వార కార్యక్రమాలన్నీ యథావిధిగా జరిగేటువంటి విషయంలో మీ చిత్తాన్ని అనుసరించి మేము నెరవేర్చబట్టడానికి కృప చూపమని కోరుతూ ఉన్నాం. నాయన అయ్యా ప్రభువా, అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం తండ్రి. వ్యాధి బాధల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం. మీ కృప చూపి ఆరోగ్యంలో, శక్తిని, బలంను మీరు అందించమని కోరుతూ ఉన్నాం. మరలా వచ్చే బుధవారం నీ సన్నిధిలో మేము కనబడే వరకు మీ గొప్ప కృప కాపుదల మా ఇళ్ళలో ఉంచవలసిందిగా కోరుతూ ఉన్నాం. సమస్త మహిమాగంతా ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ దినము సన్నిధిలో చేరి వచ్చినటువంటి బిడ్డలందరికీ, వాక్యమును విని దాని ప్రకారం జీవించడానికి తీర్మానింపబడినటువంటి వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడే నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది. వెళ్ళి రావచ్చు అని తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.